మాయ మాయ అంత మాయ 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 అంత మాయ 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 అంత మాయ మాయ మాయ. ఓయ్ ఆనైందా? హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మాయ అంతా మాయే మాయే జరుగుతుంది. ఏంటి ఈ మాయ అంటే ఉచిత బస్సు గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మా కర్నూలు అంతా వైజాగ్ వెళ్ళాలని ఆశపడుతున్నారు, అమరావతి చూడాలని ఆశపడుతున్నారు, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తావయ్యా, చాలా చిన్న పథకం ఇది, దీన్ని కూడా ఇవ్వలేవా అంటూ మాట్లాడటం జరిగింది. మీకు గుర్తుంది కదా. అయితే ఈరోజు శాసనమండలిలో మాట్లాడుతున్నటువంటి ఈ విషయం పైన డిస్కషన్ వచ్చినప్పుడు ఉచిత బస్సులు ఎప్పటి నుంచి అని అడిగినప్పుడు సంధ్యారాణి అనే ఒక పర్సన్ లేచి ఉచిత బస్సు అంటే ఆడవాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు ఊర్లు గుంపలు తిరగడం కాదమ్మా, ఉచిత బస్సు అంటే పక్కూరు వెళ్ళి అట్టు తినొచ్చే రకాలు కాదమ్మా, ఉచిత బస్సు అంటే కేవలం ఈ జిల్లాలోనే, గుంటూరు జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లాలోనే తిరగాలంట, గుంటూరు జిల్లా వాళ్ళు పక్క విజయవాడ వెళ్ళాలంటే కుదరదంట, పల్నాడు జిల్లా వాళ్ళు పల్నాడులోనే తిరగాలంట, ఆ పాస్ అక్కడ దాకే పనిచేస్తుందంట. ఇలా ఎవడికి పడితే వాడికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి ఆర్టీ బస్సులో వెసులుబాటు కనిపిస్తే కర్ణాటక లాగా ఆంధ్ర కూడా దివాలా తీస్తుందని కేవలం ఉచిత బస్సుని జిల్లాలకే పరిమితం చేశారంట. పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో దీనిపైన ఆశలు పెట్టుకొని కర్నూలు, కడపోళ్ళు, వైజాగ్ హ్యాపీగా అమరావతి తిరుగుదాం అనుకుంటున్నారు. దయచేసి దాన్ని త్వరగా చేయండి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ పెట్టారు. ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా, కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? ఇక్కడ మడతలో మెలికలో మడతలాగా ఉచిత బస్సు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ 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 అన్నారు. ఫ్రీ లేదు, బొక్క లేదు. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇది పెద్ద మోసంతో కూడినటువంటి పథకం. మాటలతో మాయ చేసి మభ్యపెట్టి మిమ్మల్ని వావ్ 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 అనే విధంగా వాడుకోవటం చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ అనమాట. ఎవరెవరైతే ఆడవాళ్ళు పాపం ఉచిత బస్సు వస్తే పుట్టింటికి వెళ్ళి నెలకొకసారి అలా ఇలా తిరిగొద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా నిరాశ కలిగింది. ఎవరైతే ఉద్యోగినులు పాపం పక్క జిల్లాలో అంటే వీళ్ళు గుంటూరులో ఉంటారు, పక్కనే ఉన్న ప్రకాశంలో డిస్టిక్లో ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి లేదు ఆఫీసు, మీరు గుంటూరు దాటగానే లేకు ఫీజు కట్టు 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 టికెట్ ది అంటారనమాట. సో ఇది ఎవరికి ఉపయోగం ఇది? ఎవరి కోసం ఈ పథకం? అయితే కేవలం రాజకీయ నాయకులు మాటలు చెప్పి మిమ్మల్ని ముంచడానికి మాత్రమే ఇది పనికొచ్చింది. తెలంగాణలో చూసుకుంటే నువ్వు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఫ్రీగా. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆడవాళ్ళు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు ఫ్రీ బస్సులో. అది కూడా మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదా? ఫ్రీ బస్సులో ఈ మాత్రం వెసులుబాటు కూడా లేదా? జిల్లా నుంచి జిల్లాలో తిరగడానికి ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ కావాలా? ఎంత మోసం అండి ఇది చంద్రబాబు నాయుడు గారు. అసలు ఇటువంటి ఆలోచనలు మీకే ఎందుకు వస్తాయి? ఇంత ఈజీగా మోసం చేయగలిగే నాలెడ్జ్ మీకే ఎందుకు వచ్చిందని చాలా మంది అడుగుతున్నారు. సార్ సమాధానం చెప్పండి. పాపం ఆడోళ్ళు ఉచిత బస్సు అంటే పుట్టింటికి వెళ్ళి లెఫ్ట్ రైట్ వారానికి కోసం తిరగొచ్చని పాపం పిండి వంటలు కూడా రెడీ చేసుకున్నారు సార్. ఇప్పుడు మీ దెబ్బకి పిండి వంటలు ఇంట్లో కూర్చుని వాళ్ళే తింటారేమో. అయ్యయ్యో, ఇంత దారుణాన్ని మేము ఇప్పటివరకు చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన ఉచిత బస్సు అనేది కేవలం డిస్ట్రిక్ట్స్ వరకని సంధ్యారాణి గారు గొంతు చించుకొని మరి చెప్తున్నారు. పోయాం మోసం మోసం పోయాం మోసం. ఇదే పాట పాడుకోండి ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు, నా సహోదరులందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.